నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు గడిచిపోయింది. సో రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. సో గత టైంలో అంటే 2 టైంలు బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. సో ఈ కంపేర్ చేసుకుంటే ఏ పాలన బాగుంది? సో మళ్ళీ 2.5 సంవత్సరాల్లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ఏరియాలో, అంటే ప్రస్తుతం మనం ఆర్మూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఈ ఏరియాలో మంచి పేరున్న మన గణేష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. చెప్పండి, ఎలా ఉంది? మొత్తానికి అయితే తెలంగాణ వచ్చింది, 13 సంవత్సరాలు అవుతుంది. సో 2 టైంలో బీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చారు. సో ఎలా చూస్తారు అన్న? తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఇన్కడంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల పాలన అయింది. అప్పుల పాలనకి వెళ్ళి ఈరోజు అభివృద్ధి చెందిందంటే వాస్తవంగా కేసీఆర్ అప్పు చేసినా కానీ తెలంగాణ సాధించా కానీ ఈరోజు అభివృద్ధి మాత్రం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగింది, వాస్తవంగా ఒప్పుకోవచ్చు. కానీ ఈరోజు పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేప్పటి నుంచి అభివృద్ధి అనేది మాత్రం సున్నాగా ఉంది. ఎందుకు అంటే హామీలు ఇచ్చినటువంటి హామీలు అన్నీ 6 గ్యారెంటీల పథకాల వల్ల మరి ఈ ప్రజాస్వామ్యం కుంటు పట్టిపోతుంది. ఎందుకంటే ఆ యొక్క బడ్జెట్ ఈ పెన్షన్లకు జీతాలకు ఇవిడికే జరిపోతున్నాయి. ఇప్పటికీ 2 సంవత్సరాల వచ్చి కూడా ఒక రోడ్డు లేదు, ఒక బిల్డింగ్ లేవు, కొత్త రోడ్లు ఎక్కడ లేవు. అంటే కుంటు పడుతున్న ఈ రోజు పరిస్థితి. తెలంగాణ వచ్చిందన్న సంతోషం కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఎందుకంటే 6 గ్యారెంటీల పథకంలో ఇవ్వడం వల్ల అభివృద్ధి ఈ గవర్నమెంట్ పెన్షన్లకు జీతాలకే సరిపోతుంది. మరి కనుక అభివృద్ధి ఏం జరుగుతలేదు, వాస్తవం ఒప్పుకోవాల్సిన విషయం. కానీ కేసీఆర్ 10 సంవత్సరాల టైంలో అప్పు చేసినా కానీ డెవలప్మెంట్ మాత్రం చేసిండు. ఎందుకంటే ఈరోజు ప్రాజెక్టు కానీ తెలంగాణ పోలవరం కానీ రోడ్లు కానీ తెలంగాణ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇలా అభివృద్ధి చాలా చేసిండు. పెన్షన్లు ఇవ్వడం మరియు కొన్ని బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్లు కావచ్చు, ఇప్పుడు ఎస్సీ బీసీ సంక్షేమ వాళ్ళ హాస్టల్స్ కావచ్చు, వాస్తవంగా కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అవన్నీ చేశాడు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చిండు, వాస్తవంగా ఒప్పుకోవచ్చు. అప్పు చేసిన కేసీఆర్ అభివృద్ధి పాలనలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, మరియు కళ్యాణ మండపాలు కట్టిండు, వాస్తవంగా రోడ్లు వేసిండు, స్కూల్ బిల్డింగ్లు ఇచ్చిండు, చాలా అభివృద్ధి చేసిండు కేసీఆర్. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. 6 హామీల్లో ఇప్పటికీ సాధ్యం కాలేవు. కొన్ని ఇప్పటికీ ఒక 2-3 ఇప్పుడు మా ఉదాహరణకు తెలంగాణ ఉద్యమకారులకు మాకు ఇల్లు 250 జాగా ఇస్తున్నాడు, ఇప్పటికీ లేడు. 5 లక్షలు ఇస్తాడు, ఇవ్వలేడు. మరి మోచేతికి వేలం పెట్టినట్టు మొన్న జూన్కు 2కు ప్రకటిస్తా అని చెప్పి మన కేసీఆర్ గారు కమిటీ వేసిండు, కొలంసారి కమిటీ వేసింది. కానీ అది గుంట సున్న లాగానే ఉంది. ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు కానీ అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈ 6 గ్యారెంటీలు నమ్మి అందరూ ఓట్లేసిండు. వాస్తవమే అన్న. ఒకటి చెప్పండి, తెలంగాణ రాష్ట్రం కొట్లాడిందే నీళ్లు, నియామకాలు, నిధులు. సో నియామకాలు ఎట్లా ఉంది? నియామకాలు అంటే చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మళ్ళీ నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కుతున్నారు. 100% అన్న వాస్తవమే. నిరుద్యోగులు ఇప్పటికి రోడ్డు మీద ఎక్కుతున్నారు. 6 పథకాలలో ఎన్ని హామీలు కూడా ఇచ్చిండు. కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాల్లో ఇప్పటికైతే ఏం అభివృద్ధి చెందలేదు. 100% గ్యారెంటీ అని నమ్మచ్చు ప్రజలు కూడా. ఆయన ఉచిత పథకాలు అని అందరినీ ఒప్పించి ప్రజల్ని ఓట్లు పొందింది, కానీ బుర్రి కొట్టించింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏమైతే అభివృద్ధి ఏం జరగలేదన్నా ఇది 100% వాస్తవం. కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఆయన వాళ్ళ తెలంగాణ వచ్చింది గొప్ప విషయమే. ఆయన అప్పు చేసినా కానీ ఈరోజు డెవలప్ చేసిండు. కనుక కేసీఆర్ ఉంటేనే బాగుంటాయి అనే ఆలోచనలో పబ్లిక్ కూడా ఇప్పుడు దాదాపు సులువైంది. ఇప్పుడు రైతు బంధు ఇస్తలేడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ లేదు. మరి ఇవాళ వయసులు మాత్రం పెంచిండు. మరి ఈ బడ్జెట్ అంతా ఇటుపోతుంది. నేను ఏది అన్కమిషన్ చేయాలని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మరి వచ్చి ఆయన ఏమి కూడా అభివృద్ధి చేస్తలేడు. ఎక్కడ ఉన్న గొంగళి అక్కడ ఉంది. కానీ ఇప్పటికీ రోడ్లు అయితే గుంటలు పడుతున్నాయన్నా, ఏ రోడ్డు కూడా ఇప్పటికీ పోసిన దాఖలాలు లేవు. ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ పాలనలో బాగోలేదని చెప్పచ్చు.
ఇప్పుడు కేసీఆర్ టైంలో చూసుకున్నట్టయితే నిర్మాణాలు జరిగినాయి, భవన నిర్మాణాలు కావచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మాణాలు, పెండింగ్ ప్రాజెక్ట్స్ రన్నింగ్లో రావడం కావచ్చు జరిగినాయి. సో ఇక్కడ మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా హైడ్రా పేరుతోటి పేద మధ్య తరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్నారన్న. అదే 100% వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రా ఇచ్చిండో హైడ్రాని నిరూపించాలంటే ఇలా ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి చూడండి. వర్షాకాలం పడితే మరి అంత ఘోరం ఉంది. మరి హైడ్రా ఒక గరీబులకి కాకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది జీవిత లక్ష్యం అంటుండు కానీ మరి అట్లాంటి ఎన్నో ఉన్నాయి. పెద్ద పెద్ద కుంభకోణాలు ఉన్నాయి. మల్లారెడ్డి కాలేజీ కానీ ఇవాళ వరకు ఓవైసీ కాలేజీ కానీ మరి అవెందుకు ముడతలేడండి? హైడ్రానే కదండి, హైడ్రాలో ఉంది కదా, మరి ఎందుకు ముడతలేడు? దమ్ము లేదా? భయపడుతున్నావా? ఇవాళ ఎంత ఘోరం ఉందంటే రేవంత్ రెడ్డి పాలన మరి చెప్తున్నాడు, కొన్ని మాటలకు మాత్రమే ఉంది, మరి ఆయన చేతనంలో మాత్రం లేదు. హైడ్రా మాత్రం చాలా అన్యాయం. హైడ్రా గరీబుల మీద హైడ్రా చూపెడుతున్నాడు. ఆయన చేపట్టి ఈ రోడ్లు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. మన వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే రియల్ ఎస్టేట్ అయిపోయి 100% గ్యారెంటీది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేరుస్తాడు. ఉదాహరణకు ఇప్పుడు అత్తర్ ప్లాట్ రావడం కారణం కూడా రైతు బంధు, ఇలా 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. అన్న రైతులు లేకుండా మనం రాజ్యం లేదు, రైతు లేదు రాజ్యం లేదు. రైతులను నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడతావు? ఇలా ఉద్యోగాలు లేక ఇటు యూత్ ఖరాబ్ అవుతుంది, ఎన్నో అలవాట్లు అయిపోతుంది, గంజాయికి అలవాటు అవుతుంది, సిగరెట్లు అవుతుంది, బ్యాన్స్లాగా మారుతున్నారు. ఉద్యోగాలు కొద్దిగా ఉంటే కొద్దిగా యువతలు మారుతే అవకాశం ఉంటాయి. ఉద్యోగాలు కనీసం చిన్న పెద్ద ఉద్యోగాలు కూడా ఇస్తే బాగుంటాయని నా అభిప్రాయం. చెప్పండి, ఇప్పుడు మొత్తానికంటే ఈ 2034 వరకు ఖచ్చితంగా నేనే ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటుంది. అంత కాన్ఫిడెన్స్ ఎలా? అంటే ప్రతిపక్ష పాత్ర వీళ్ళు పోషిస్తలేరా? ఎందుకంటారు? ఇప్పుడు మళ్ళీ 2-2.5 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగిపోతుంది. సో ఎక్కువ ఎమ్మెల్యేలు రాబోతున్నారు. సో ఎలా చూస్తారు? వాస్తవంగా 2014 వరకు రేవంత్ రెడ్డి అత్తాన్ని చూస్తుండు. బహుశా బీజేపీకి పోతే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆలోచనతో మరి 2034 వరకు ఉంటాడని చెప్పి ఆలోచనలో ఉన్నాడు. ఇది మాత్రం 100% గ్యారెంటీ. ఎందుకంటే బెంగాల్ అంటే ఇప్పుడు అప్పటి వరకు బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయన్న. ఎందుకంటే ఆయన సిద్ధాంతం ఆర్ఎస్ఎస్, ఆయన కూడా నేను కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్, ఆయన సిద్ధాంతం కూడా ఆర్ఎస్ఎస్. మోడీ గారిని ఎక్కడ కూడా విమర్శిస్తలేవు. ఆయన కొంచెం సంబంధాలు ఉన్నాయి, పోతే పోవచ్చు, బీజేపీకి పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన బీజేపీకి పోతే మళ్ళీ నెక్స్ట్ ఆయన సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఆ ఉద్దేశంతో అన్నాడు కావచ్చు అని నాకు అనిపిస్తుంది అన్న. సో ఎట్లా చూస్తారు మరి? అంటే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అప్పటి వరకు ఇప్పుడు కేసీఆర్ గారికి మళ్ళీ ఇచ్చే అంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మళ్ళీ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మీరు మామూలుగా విలేజ్ స్థాయిలో చూస్తుంటారు, ప్రజలు ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు, ఉద్యోగస్తులు ఏమంటున్నారు? ఇప్పుడు ఉద్యోగస్తుల విషయం చూసుకున్నట్టయితే చాలా సంవత్సరాల నుంచి నిన్న మొన్న కొన్ని రిలీజ్ చేసినట్టున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో వాళ్ళకు కూడా ఇప్పుడు దాదాపుగా వీళ్ళు వచ్చి కూడా 2-2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు జీవితాంతం పనిచేసిన అమౌంట్ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంటుందో ఒక్కొక్కరికి 10 నుంచి 15-20 లక్షల వరకు ఉంటుంది. వాళ్ళు ఏదైనా ప్లానింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి, ఇల్లు కొనుక్కోవడము, జాబ్ కొనుక్కోవడము, పెళ్లి చేయడము. సో ఇంత ఎందుకు మరి? అంటే ప్లస్ లో ఉన్న తెలంగాణ ఇంత మైనస్ లోకి ఎందుకు వెళ్తుంది? భూములు ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే 100 కోట్ల భూములు అమ్మేస్తున్నారు. వాస్తవంగా మీరు చెప్పింది ఉద్యోగస్తుల విషయంలో మాత్రం రిటైర్మెంట్ అయిన వాళ్ళకు మాత్రం చాలా ఘోరంగా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే బ్యాంకు లోన్ తీసుకోవాలని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఆశ పెట్టుకొని రిటైర్మెంట్ అయినాక నాకు ఇన్ని లక్షలు వస్తాయి, ఇన్ని కోట్ల రూపాయలు వస్తాయి, నేను ఇల్లు కట్టుకుంటాను, నా బిడ్డ కొడుకు లగ్గం చెప్తాను ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు ఉదాహరణ మొన్ననే వరంగల్ జిల్లాలో ఒక ఆత్మహత్య చేసుకున్నాను ఉద్యోగస్తే. ఆయన రిటైర్మెంట్ అయినాక పెన్షన్ ఆయనకు వచ్చే 2,20,000 బోనస్ గవర్నమెంట్ రాక గవర్నమెంట్ ఏమని చెప్పంటే నీకు లోన్ తీసుకో, మేము షూరిటీ ఉంటామని చెప్పిందన్న. ఆ విషయంలో ఆయన బిడ్డ లగ్గం చేయాల్సి ఉంది. ఆయన బిడ్డకు 60 లక్షలు కట్నం ఒప్పుకున్నాడు. పాప ఆయన 60 లక్షలు వస్తాయేమో డబ్బులు నా బిడ్డకు లగ్గం ఘనంగా ఇస్తా అని చెప్పి అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నువ్వు బ్యాంకులో కావాలంటే గ్యారంటీ ఇస్తా గవర్నమెంట్, కానీ నువ్వు ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి అనడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాను. ఈ ఉదాహరణకు నిదర్శనం వరంగల్ జిల్లాలో జరిగిందన్న. ఇలా ప్రతి ఉద్యోగస్తుడికి వాస్తవంగా వాళ్ళకి ఆశ ఉంటుంది, రిటైర్మెంట్ అయినాక నాకు పెన్షన్ వస్తుంది, నాకు కనీసం నా రిటైర్మెంట్ అయినాక బెనిఫిట్స్ వస్తాయి, నేను అభివృద్ధితో హాయిగా బతకచ్చు అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ రిలీజ్ చేయక నిన్ననే ఏదో 2,000 కోట్లు రిలీజ్ చేసిందని చెప్పి అన్నాడు. మరి చూడాలన్నది వాస్తవంగా సరిపోదు, వాస్తవంగానే ఉద్యోగస్తులకు సరిపోదు. మరి వాళ్ళకు ఎలా చేస్తారో
తెలియదు. వాళ్ళు బాగా ఆశ పెట్టుకుంటారు రిటైర్మెంట్ అనక. ఎందుకంటే వాళ్ళకి ఆశనే రిటైర్మెంట్ అనక మాకు వచ్చే ఆదాయంతో వచ్చే నిధులతో మేము ఇన్ని సమకూర్చుకుంటాం, ఇల్లు అనుకుంటా, జాగ్ అనుకుంటా, నా బిడ్డలకు అని చెప్తా, నా కొడుకులకు అని చెప్తా, ఇది కారు అనుకుంటా అనే ఫీలింగ్లో ఉంటారు. చాలా అన్యాయం అన్న ఈ విషయంలో మాత్రం వాళ్ళకు న్యాయం చేయాలన్న. మీరు ఇందాక అన్నట్టు రైతే రాజు, రైతే వెన్నుముక దేశానికి. కానీ కొన్ని స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రీ బస్ అని పెట్టిరు మహిళలకు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టే బదులు ఈ రైతులకు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు ఇవ్వచ్చు కదా. ఈ ఫ్రీ బస్సు అనే స్కీమ్ని ఎలా ఇస్తారు మీరు? అన్న ఉచిత బస్సు అనేది కరెక్ట్ కాదన్న. వాస్తవంగా ఎవరికి లాభం కాదన్న. ఇలా ఉన్నోళ్ళు తిరుగుతులు, లేనోళ్ళు తిరుగుతులు. కనీసం చదువుకునే పిల్లలకు ఫ్రీ ఇచ్చినా బాగుంటది. మరి 60 సంవత్సరాల వృద్ధులకు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. కానీ రీఎంబర్స్మెంట్ కూడా వస్తలేదు అన్న. చాలా ఘోరం ఉందన్న. ఈ ఉచిత పథకాలు చేపట్టి కూడా డెవలప్మెంట్ ఆగిపోతుందన్న. ఎందుకంటే ఇటు లిక్విడ్ ప్రజలకు వంచడం వల్ల ప్రజలకు. కానీ అన్న నా సమస్య ఏంటంటే అందరికి ఇవ్వకుండా వృద్ధులకు ఇస్తే బాగుంటది. ఇంకోటి ఏంటంటే రైతుల విషయం వస్తే మాత్రం రైతు లేని రాజ్యం, జై జవాన్ జై కిసాన్ అని చెప్పి మనమే చెప్తున్నాము. కానీ రైతులకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి వచ్చేపంచి. ఎందుకంటే ఇలా ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం చాలేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం యాప్ ఎక్కడ లేదు. ఓన్లీ తెలంగాణ రేవంత్ రెడ్డి గారే పెట్టాడు. యూరియా మీద యాప్ పెట్టాడు. ఇప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇక్కడ ఎక్కువ పంటలు పండుతాయి. యూరియా కూడా ఇక్కడ ఎక్కువ, అంటే వాడకం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటది. ఈ రోడ్డు పైకి వచ్చి రైతులు ధర్నా చేసిన లాస్ట్ వీక్ చూసుకున్నారు. సో యాప్ మీద చెప్పండి, రైతులకి ఎలాంటి ఇబ్బంది అవుతుంది అన్న? వాస్తవంగా యాప్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఎందుకంటే రైతుల పార్టీ, రైతు రాజ్యం అని చెప్పి చెప్తున్నాం ప్రతి ఒక్కరం. కానీ రైతులు వచ్చేసరికి మాత్రం వాళ్ళకు నరకం చూపెడతాం. యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 100% వాస్తవం అనేది. కానీ రైతులకు ఏ రాష్ట్రాల్లో లేదు యాప్. ఓన్లీ తెలంగాణ మాత్రం ఈ యాప్ తేవడం చాలా విరుద్ధం. ఉదాహరణకు మొన్ననే మా కమ్మర్పల్లి గ్రామంలో మా కమ్మర్పల్లి రైతులు కూడా ధర్నా చేశారు. వేర్పూర్లో కూడా మన ఎమ్మెల్యే గారు ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ యాప్ని తీసేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యము గతంలో చూసుకున్నట్టయితే 15 నుంచి 20 రోజులు, బీఆర్ఎస్ టైంలో చూసుకున్నట్టయితే 15 నుంచి 20 రోజుల టైంలో ప్రభుత్వం కొనేసింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే నెల 15 రోజులు, 2 నెలల నుంచి కూడా లాస్ట్ ఇప్పుడు ఏది రబీ సీజన్లో చూసుకున్నట్టయితే 2 నెలల వరకు కూడా కొనలేని పరిస్థితి. మీ జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి? మొక్కజొన్న కావచ్చు, వరి, మన వడ్లు కావచ్చు. కొనుగోలు మాత్రం జరుగుతుంది, కానీ అంతంత మాత్రమే. రైతు పాపం వర్షకు అన్న రైతులు కొంటామని చెప్పి చెప్తుండ్రు, రైతు ధాన్యం తెస్తుండ్రు. కానీ ఐకేపీ వాళ్ళ ద్వారా కొంచెం జరుగుతుంది, అక్కడక్కడ జరుగుతుంది. కానీ అన్ని గ్రామాల్లో లేదన్న. దాన్ని ఇంప్రూవ్మెంట్ స్పీడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వర్షాలు పడితే రైతులకు నష్టం అన్న. వాళ్ళకి పోయడానికి కోడలు ఉండయి, ఇబ్బంది అయితే కనుక జల్దీ కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పి కొన్ని జాగాలు ఐకేపీ ద్వారా కొనడం జరిగింది మా మండలాల్లో. ఎందుకంటే ఇక్కడ మినిస్టర్ గారు మరియు మానా మోరెడ్డి గారు ఇక ఒత్తిడి వల్ల ఈ రైతు నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ ఒత్తిడి ద్వారా కొంచెం మా దగ్గర జిల్లాలో మాత్రం కొంచెం కొన్నారు, స్పీడ్గానే కొన్నారన్న. ఇది చెప్పుకోవచ్చు. ఓకే, ఓవరాల్ గా చెప్పండి. ఓవరాల్ గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కావచ్చు, ఎన్ని మార్కులు వేస్తారు? వాస్తవంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుంది అనిపించింది. కాకపోతే నాయకులు కొంచెం ఒత్తిడి చేసిండు. ఎందుకంటే మరి అంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు. సో మరి ఎందుకని కాంగ్రెస్ ను ప్రజలు పట్టం కట్టడం గల కారణం మీరే ఏమంటారు అన్న? అప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది చాలా దౌర్జన్యం చేసిండు. కింది క్యాడర్ అన్న, మీది క్యాడర్ ఏం కాదు. ఎమ్మెల్యే అంటే వాళ్ళకి తిరగకుండా ఈ కింది క్యాడర్ వాళ్ళు చేయడం వల్ల, వీళ్ళు బలైపోవడం వల్ల గవర్నమెంట్ వ్యతిరేకత వచ్చింది, బదనమైండు. ఎందుకు అంటే ఎమ్మెల్యేకి తిరగకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెంచాలు ఉంటారు కదా, ఆ చెంచాలు ఏంటంటే ఈ చెంచాలు కొంతమంది ఇలా చేయడం వల్ల వాళ్ళు నష్టపోతారు. వాస్తవంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా బాగానే చేసింది అనొచ్చు. రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు హామీలు ఇచ్చిండు 2 సంవత్సరాలు. ఇప్పుడు తులం బంగారం లేదన్నా, ఉద్యమకాలకు వేస్తున్నాడు, ఉద్యమం లేదు. పత్రికా విలేకరులకు కూడా ప్రతి ఒక్క పత్రికా విలేకరులకు జాగిస్తా అని చెప్పిండు, విలేకరు వాళ్ళకు లేదు. ఎవరు కూడా కొన్ని లేవు హామీలు. మరి చూడాలి, మరి ఇంకో 50 లోపల కంప్లీట్ అవుతా అని చెప్పి మొన్న చెప్పిండు. మరి చూద్దాం. ఈ ఆగస్టు మన జూన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కొన్ని హామీలు ఇచ్చిండు. మరి ఆ బుక్లెట్లో ఏముందో మాకు తెలియదు, ఇప్పటికీ బుక్లెట్ రాలేదు. మరి ఆ బుక్లెట్లో కొన్ని నిబంధనలు రాసిన అని స్పీచ్లో ముగించిండు. మరి చూడాలన్నా. మరి తెలంగాణ ఉద్యమకారునిగా ఇప్పుడు అంటే మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు ప్రభుత్వానికి? మీకు జరుగుతున్న నష్టం, వాళ్ళు ఇచ్చిన హామీలు. అన్న, తెలంగాణ ఉద్యమకారుడిగా మేము నిజంగా చెప్తున్నామన్నా, మా లక్ష్యం తెలంగాణ సాధించుకున్నాం. మా కోరిక తెలంగాణ అభివృద్ధి చెందాలా, ప్రతి పిల్లవాడు అభివృద్ధి చెందితే తెలంగాణకి ఇట్లుంటుందని చెప్పి చెప్పినాము. ఇలా ఆ చెప్పుకున్నటువంటి రోజులు
ఈ రోజు లేదన్న. చాలా బాగా అనిపిస్తుంది. మేము అప్పుడు ఓయిలో ఇప్పుడు మేము పిల్లలకు చెప్తున్నాం తెలంగాణ ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఇన్ని జాబ్లు వస్తాయి, ఇంత వస్తుంది, మేము డెవలప్ అవుతుందని చెప్తున్నాం. కానీ చాలా బాగా అనిపిస్తుంది అన్న. తెలంగాణ రాష్ట్రం కుంటూ పడుతుంది అన్న. ఇలా ఆంధ్రనేమో డెవలప్ అవుతుంది. ఇలా మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు మంచి సంకల్పం ఉండి అభివృద్ధి చేయించుకుంటున్నారు. కానీ మన తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉండడం వల్ల ఈయన నిధులు తేలేకపోతుండు. ఈయన మాట్లాడి ఒప్పించి మన ఎంపీలను పట్టుకొని చేస్తే బాగుంటుంది. కానీ ఈయన ఏంటంటే ఒక దొరలాగా పోవడం వల్ల మన రాష్ట్రానికి వచ్చే నిధులు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే మేము ఢిల్లీకి నిధుల కోసం అని పోతే చెప్పులు ఎత్తుకపోతేందుకు వచ్చే వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నారు అని అంటుండ్రు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ రకంగా ఆ మాటల వల్ల ఎవరు నమ్ముతారు? అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసినట్టే కదా. సీఎం అలా మాట్లాడు బాధాకరము. సీఎం గారు మరి ఆయన ఇట్లా మాట్లాడు తెలియదు. అలా మాట్లాడితే సీఎంది కరెక్ట్ కాదన్న. వాస్తవంగా ఒక రాష్ట్ర ప్రతినిధిగా వెళ్తున్నప్పుడు నువ్వు ఒక సీఎం, ఒక రాష్ట్రానికి సీఎం, నువ్వు అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. అక్కడ ఒప్పించి అవసరమైతే నువ్వు ఉన్న ఎంపీలను పట్టుకొని మీరు పోవాల్సిన బాధ్యత మీది.